ప్రస్తుతం ఫిలిప్పీన్స్ దేశం వణికిపోతోంది. ఈ ఏడాదిలోనే ఎప్పుడూ లేనంతగా భారీ తుఫాన్ ఫిలిప్పీన్స్ను తాకింది. టైఫూన్ రాగసగా పేరు పెట్టిన ఈ తుఫాన్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా ఉత్తర ఫిలిప్పీన్స్లో విధ్వంసకర గాలులు వీస్తున్నాయి. దానికి తోడు కుండపోత వర్షాలు పడుతుండటంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఫిలిప్పీన్స్లో నాండోగా పిలిచే టైఫూన్ రాగస తుఫాన్ కాయగాన్ ప్రావిన్స్లోని పనుయిటన్ ద్వీపం వద్ద తీరాన్ని తాకిందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను సంభవించిన సమయంలో గంటకు 267 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినట్లు చెప్పారు. ఇది కేటగిరీ 5 హరికేన్కు సమానమని చెప్పారు. అయితే ఫిలిప్పీన్స్లోని ఉత్తర మధ్య లూజోన్ అంతటా ఈ తుఫాన్ ప్రభావం ఉందట. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు 10,000కు పైగా మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కూడా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్లకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ రాజధాని ప్రాంతమైన మెట్రో మనీలాలో లుజోన్ ప్రాంతంలోని 29 ప్రావిన్సుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నిలిపివేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలన్నారు. పలు ఆసుపత్రులను ఇప్పటికే అలర్ట్ చేశారు. తుఫాన్ కారణంగా కాలయాన్ ద్వీపంలో మొత్తం ఉత్తర అపయావో ప్రావిన్స్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ భయంకర తుఫాన్ చైనా ప్రధాన భూభాగంతో పాటు హాంకాంగ్ను కూడా తాకనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వెదర్ కూడా చేంజ్ అవుతుండటంతో వందలాది విమానాలను రద్దు చేసుకున్నారు. 2025వ సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా సంభవించని అత్యంత శక్తివంతమైన తుఫాను టైఫూన్ రాగసా అని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఆసియా ద్వీప దేశంలోని కొన్ని ప్రాంతాలపై ఈ విధ్వంసకర తుఫాన్ ప్రభావం చూపనుంది. ముఖ్యంగా హాంకాంగ్, మకావు, చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాబోయే 36 గంటల పాటు అన్ని ప్రయాణికుల విమానాలను రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక చైనా వాతావరణ శాఖ తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది. లెవెల్ 2 ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ తుఫాన్ బుధవారం నాటికి చైనా తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చైనా వాతావరణ శాఖ అంచనా వేసింది.